వెల్కమ్ టు ఆర్&డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ సునీల్ ఉన్నాడు. అతను మనతో చేసిన ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఆ టైంలో ఎలా నేర్చుకున్నాడు, తన యొక్క ఎక్స్పీరియన్సెస్, తర్వాత ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు, అలా ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అతనితో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు ముఖ్యంగా చాలామంది యువకులు డిగ్రీలు, ఇంజనీరింగ్లు, ఎంసీఏలు, ఎంబీఏలు ఎన్నో చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్ బాగలేదనే ఒక అపోహలతో ఉండి వాళ్ళు ఇంటికాడనే ఉండి హైదరాబాద్ రాకుండా, సిటీస్కి రాకుండా కోర్సులు నేర్చుకోవడానికి వెనకాడుతూ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయేమో, బ్యాంక్ ఉద్యోగాలు వస్తాయేమని అక్కడక్కడ ఉండిపోవటం జరుగుతుంది. వాళ్ళందరికీ లేదు, సాఫ్ట్వేర్ జాబ్స్ బాగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు మేము గత కొద్ది రోజుల నుంచి మీరు గమనిస్తే మా ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న డ్రైవ్స్ని మరియు ఆ డ్రైవ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఆ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు మేము చాలా వరకు వీడియోని కొద్ది గొప్ప కవర్ చేస్తున్నాం, వాటిని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. జాబులు వచ్చిన పిల్లలతో ఇలా మేము కూర్చొని మాట్లాడటానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా, అంటే ఒక బీటెకే కాదు, ఒక నార్మల్ డిగ్రీ ఆర్ ఎంబీఏలు, నార్మల్ ఎంఎస్సి, ఎంకామ్, బీకామ్ ఎవరైనా సాఫ్ట్వేర్ వైపు రావచ్చని నేను బల్లగుద్ది చెప్తున్నాను. 100% రావచ్చు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు వరకు వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడు, ఇంటర్వ్యూ పీరియడ్ అనే దానికి మంచి సమయాన్ని కేటాయించి వాళ్ళు కొంచెం డెడికేటెడ్గా కనుక పార్టిసిపేట్ చేసి మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని, మంచి కోర్సు, మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని కరెక్ట్గా కష్టపడితే ఎవరికైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఇప్పుడు మన సునీల్ యొక్క క్వాలిఫికేషన్ ఏందో తెలుసుకుందాం. సునీల్, మీది ఏం చదువుకున్నారు? నాది వచ్చేసి 2018 ఎంబీఏ సార్. ఎంబీఏ ఎక్కడ, ఏ కాలేజు? అవంతి పీజీ కాలేజ్. అవంతి పీజీ అంటే దిల్షుద్ నగర్. మొన్న వెళ్ళాం, మేము సెమినార్కి వెళ్ళాం. మీ కాలేజీలో ఎంసీఏ వాళ్ళకి ఇచ్చా. ఎంసీఏ ఉందా? ఉంది సార్. ఓకే. 2017 పాస్. 18 ఎంబీఏ. దానికి ముందు ఏం చదువుకున్నావు? దానికి ముందు డిగ్రీ 2016లో భద్రక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాచిగూడ దగ్గర ఉంటుంది సార్. డిగ్రీ చదివాను సార్, బీకామ్ జనరల్. దాని తర్వాత ఇంటర్ వచ్చేసి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ సార్, దిల్షుద్ నగర్. 10th వచ్చేసి బాసన్ స్కూల్ సార్. ఓకే. మాది హోమ్ టౌన్ వచ్చేసి ఒంగోలు దగ్గర నాగపురపాడు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ అంటే కంప్లీట్గా ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎక్కడ? అక్కడ ఒంగోలులో ఉంటున్నారా? ఒంగోలులో ఉంటున్నారా? ఎక్కడ ఉంటున్నారు? దిల్షుద్. ఫాదర్ ఏం చేస్తాడు? ఫాదర్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ సార్. ఎక్కడ, ఏ స్టేషను? ప్రెజెంట్ దగ్గర డీజీపీ ఆఫీస్ ప్రసాదరావు దగ్గర పనిచేస్తున్నాం సార్. ఓకే, రైట్. సో 2018లో ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయినాక ఇప్పుడు 2024. సో నువ్వు 24లోనో 23 ఎండ్లో మా దగ్గరికి వచ్చావు. సో అంతకుముందు నువ్వేం చేసావు అంటే అక్కడ 2 + 4 సుమారుగా ఒక 5 సంవత్సరాల టైం ఉంది. 5-6 సంవత్సరాలు ఏం చేసావు? ఆఫ్టర్ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఐ హ్యావ్ జాయిన్డ్ ఎట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రోల్ ఆఫ్ సేల్స్ అసోసియేట్ అండ్ నా క్రెడిట్ కార్డ్. ఎక్కడ అది? ఏ బ్రాంచ్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి ఏ బ్రాంచ్? అమీర్పేట. అది కూడా ఓకే. రెస్టారెంట్ అవరే పక్కనే అంతా వెరీ గుడ్. అక్కడ ఎన్ని రోజులు పని చేసావు? అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాను సార్. 1 year సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి మీ పని అక్కడ? క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ సార్. అంటే ఏంటి? కస్టమర్స్ వచ్చేసి ఇప్పుడు మామూలు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు సార్. డీటెయిల్స్ తోటి మనము కరెంట్ అకౌంట్ కానీ, శాలరీ అకౌంట్స్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డు లోన్స్ కానీ, వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈఎంఐ అనేది తక్కువ తోటి మేము క్రెడిట్ కార్డ్స్ అనేది ఇప్పిస్తాం సార్. అంటే ఒక
3 అవర్స్ ఆఫీస్లో వర్క్ చేయాలి సార్, మిగతా టైంలో బయట వర్క్ చేయాలి సార్. చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ జాబు తర్వాత అది ఎన్ని రోజులు? అది 1 ఇయర్ చేశాను సార్. తర్వాత ఏం చేశారు? తర్వాత వచ్చేసి ఎంఎన్సి కంపెనీలో ఎస్ఎస్సి టెక్నాలజీస్లో విప్రో ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది సార్, నానక్రమ కూడా. అది వచ్చేసి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ సార్, నైట్ షిఫ్ట్. అది ఏం జాబ్ అది? ఫైనాన్స్ సార్, ఫైనాన్స్ అసోసియేట్ సార్, ఫైనాన్స్ మీద వచ్చింది సార్. ఎంబీఏ నీదేంటిది స్పెషలైజేషన్? ఫైనాన్స్ సార్. ఫైనాన్స్. సో అది చేసావు. అది ఎన్ని రోజులు చేసావు? 8 months చేశాను సార్. అది ఒక 8 నెలలు చేసావు. తర్వాత వచ్చేసి కాల్ సెంటర్లో బీపీఓ జాబ్లో ఒక 3 months చేశాను సార్. బ్యాంకులో జాబ్ చేసావు, కాల్ సెంటర్లో జాబ్ చేసావు, బీపీఓ జాబ్ ఫైనాన్స్ బీపీఓలో వచ్చేసి నా 5 months చేశాను సార్. ఓకే. తర్వాత వచ్చేసి మా ఫాదర్ వీడియో చూశారు సార్ మీది. మా ఫాదర్ వీడియో చూస్తే ఫస్ట్ మేము నమ్మలేదు సార్. నమ్మిన తర్వాత ఫస్ట్ ఒక మీ నాగార్జున వీడియో, ఓల్డ్ స్టూడెంట్ నాగార్జున వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడే దొరుకుతుంది మంచి ప్లాట్ఫామ్, ఏ డిగ్రీ పాస్ అయినాను కూడా, ఏ కెరియర్ గ్యాప్ ఉన్నాను కూడా ఇక్కడ ప్లేస్ చేస్తారు, ప్రెషర్కి ఇప్పిస్తారని చెప్పి మా ఫాదర్ని తీసుకొచ్చి మేము మిమ్మల్ని కలిసి మీట్ అయ్యాను సార్. ఇన్స్టిట్యూట్కి వచ్చారు కదా? 2023 February 6th అప్పుడు వచ్చాను సార్. ఓకే, వచ్చి కలిసారు. కలిసి ఎమ్మటే జాయిన్ అయ్యారా? టైం తీసుకున్నారు? వెంటనే జాయిన్ అయ్యాను సార్. డెమో అటెండ్ అయ్యాను సార్. డెమో అటెండ్ అయినప్పుడు ఫస్ట్ సార్ అనిపించింది సార్, చాలా బాగా అనిపించింది సార్. అంటే మీ టీచింగ్ అంటే అప్పటి వరకు సాఫ్ట్వేర్ వైపు వద్దామని అనుకోలేదు సార్. ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను సార్. అవుతాం అనుకున్నావా? అయ్యావా? కొన్ని రోజులు. ఎన్ని రోజులు అయ్యి ఉంటావు? ఒక 3 months సార్. ఓకే, సరే. 3 months అటెండ్ అయ్యాను సార్. ఒక బ్యాంక్ జాబ్స్లో కూడా ఆల్మోస్ట్ ఫైనల్ వరకు వెళ్ళాను సార్, మార్క్స్ తోటి పోయినాయి. దానివల్ల ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే వాళ్ళది ఇన్స్పైర్ తీసుకొని అంటే ఇక్కడ కాకుండా సాఫ్ట్వేర్లో అయితే ఇంకా గ్రోత్ బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయ్యాను సార్. టోటల్ జర్నీ 1 year ప్లస్. ఎస్ సార్. 1 year 4 months పట్టింది నీది. ఇందులో ట్రైనింగ్ ఎన్ని రోజులు, నేర్చుకోవడం, ప్లేస్మెంట్కి రాకుండా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు పట్టింది? ప్రిపరేషన్ అప్పుడు 7 months పట్టింది సార్. 7 months పట్టింది. ఇంటర్వ్యూ ఫేస్ ఎన్ని రోజులు పట్టింది? 7, 6 అదే 6-7 months పట్టింది నీకు. నీకు ఇంటర్వ్యూస్కి ఎక్కువ రోజులు పట్టింది కదా సుమారుగా. అంటే ప్రిపరేషన్ అప్పుడు నువ్వు ఎంబీఏ కదా, ఇప్పుడు ఇక్కడ .NET ప్రోగ్రామింగ్ కదా, అది చాలామంది ప్రోగ్రామింగ్ సబ్జెక్టు కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కాని వాళ్ళు నేర్చుకోలేరని చెప్తారు కదా, అక్కడ నీకు ఎలా అనిపించింది? అక్కడ వచ్చేసి నాకేమన్నా ఇబ్బంది అనిపించిందా లేదా? అనిపించింది సార్. ఎన్ని రోజులు? ఒక 10 days అయితే నాకు చాలా ఇబ్బంది. ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను సార్ 10 days. దాని తర్వాత మెంటర్షిప్ అనేది బాగా వెళ్ళిపోయింది సార్ నాకు. నువ్వు మెంటర్షిప్ చేసావా? నీకు వేరే వాళ్ళు చేశారు? ఓకే, ఎవరు నీకు బాగా హెల్ప్ చేశాడా? బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఈజీ అయింది. సార్. ఓకే, ఇంటర్న్షిప్లో ఫస్ట్ 10-15 రోజులు ఇబ్బందులు పడ్డావు. నువ్వు ఫ్రీ అవ్వటానికి అంటే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 7 months నడిచింది. ఈ 6-7 monthsలో నీకు సబ్జెక్టు పర్వాలేదు, నాకు అర్థమవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎన్ని రోజుల తర్వాత అనిపించింది? అది కాదు, నెంబర్ ఆఫ్ డేస్ సెషన్, నెంబర్ ఆఫ్ 1 month 2 months? 1 month పట్టింది సార్. ఒక 1 month తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అక్కడి నుంచి ఇక పర్వాలేదా నేర్చుకుని సబ్జెక్ట్ క్లారిటీ వచ్చింది? యా. సో నువ్వు ముందు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఐటీ వైపు వెళ్తున్నాను అన్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళు మామూలుగా ఏమన్నారు? నువ్వు ఎంబీఏ కదా, నీ గురించి ఏమన్నా కామెంట్ చేశారా? ఐటీ వైపు ఎలా వెళ్తావు నువ్వు అని కామెంట్ చేశారు సార్. కానీ నేను నువ్వు ఐటీ దానికి ఎందుకు వెళ్ళేది, మామూలుగా అయితే ఎంఎన్సీ దాంట్లోనే ట్రై చేసుకోవచ్చు కదా. ఏ సైడ్ చూసుకోమన్నారు వాళ్ళు? ఎంఎన్సీలోనే, కానీ ఏం జాబ్? నాన్ ఐటీ అంటే నీ ఎంబీఏ రిలేటెడ్ జాబ్స్? ఎంబీఏ రిలేటెడ్ అయినా లేకపోతే బీపీఓ జాబ్స్ అయినా చూసుకోవచ్చు కదా, ఐటీ వైపు ఎందుకు అని అన్నారు సార్. అంటే ఏమన్నారు, ఎందుకు వద్దన్నారు ఐటీ వైపు వాళ్ళు? ఎందుకంటే అక్కడ ఎక్కువ టైం, ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు నేర్చుకోలేవనే వాళ్ళ ఉద్దేశం? నేర్చుకోలేనేమో, అంత తొందర సర్వైవ్ అవ్వలేనేమో అని చెప్పి అన్నారు. ఓకే, తర్వాత నువ్వు ఐటీ వైపు అనుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు మేము జనరల్గా మన కాడ .NET అని చెప్తాము. సో అప్పుడు నీకు నీ యొక్క చుట్టాలు, ఫ్రెండ్స్, ఐటీలో ఉన్నవాళ్ళు
.NET కోర్స్ కాకుండా ఇంకేదైనా కోర్స్ నేర్చుకోమని చెప్పడం జరిగిందా? ఏం చెప్పలేదు సార్. వాళ్ళు ఎవరన్నా .NET వద్దు, జావా నేర్చుకో, లేదు .NET వద్దు, క్లౌడ్ నేర్చుకోండి, డేటా సైన్స్ నేర్చుకోండి, AWS అని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదు సార్. చెప్పలేదు. అసలు నువ్వు అప్రోచ్ అయినవా అని అప్రోచ్ అవ్వలేదు సార్. అసలు అడగలే. అడిగుంటే వచ్చే సలహాలు. ఇక్కడ అందరు ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, మనకి ప్లేస్మెంట్ అనేది ఈ యొక్క మన కాలేజీల నుంచి బయటకు వచ్చినాక ఫ్రెషర్ ప్లేస్మెంట్ అనేది ఏ సబ్జెక్ట్స్లో ఉన్నాయి అనేది ముందు తెలుసుకోవాలి అందరూ. అది రెండే, .NET, జావా, టెస్టింగ్ మాత్రమే ఉంటాయి. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్కి సలహాలు క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకోమని చెప్తారు, AWS, DevOps ఇవన్నీ. వీటిల్లో ఫ్రెషర్ జాబ్స్ లేవు, ఎక్స్పీరియన్స్ జాబ్స్ని తెలియక చాలామంది నేర్చుకొని టైం వేస్ట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పైథాన్ నేర్చుకోమని కూడా చాలామంది చెప్తుంటారు. పైథాన్లో కూడా మీకు ఫ్రెషర్ ప్లేస్మెంట్స్ ఉండవు, వాటిలో ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉన్న సబ్జెక్ట్స్ .NET, జావా, టెస్టింగ్ అనేది ఎక్కువ జాబ్స్ ఉండవు కాబట్టి వద్దు. జావా .NETలో మీకు జావా మోర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, చాలా రోజులు పడుతుంది. ఈ .NETకి ఎన్ని రోజులు పట్టిందంటే జావాకి దీని మీద డబల్ టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు రిస్క్ తీసుకోలేరు కాబట్టి నేను జావాని కూడా సజెస్ట్ చేయను. సో ఈజీ ప్రోగ్రామింగ్ ఫర్ ఫ్రెషర్ ఈజ్ వాట్ .NET అల్టిమేట్. ఒప్పుకుంటావా? చాలా చూసావు కదా, 1 year 4 months అంటే నువ్వు ఇక్కడ ఎంతోమంది ఇన్ అయిన వాళ్ళు, అవుట్ అయిన వాళ్ళు, ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు, జాబులు వచ్చిన వాళ్ళు, జాబులు చేస్తున్న వాళ్ళు వస్తుంటారు, జాబులు వచ్చి మళ్ళీ జాబ్ పోగొట్టుకొని వస్తుంటారు. ఇవన్నీ చూసినాక నా ఉద్దేశం అయితే .NET ఈజ్ ఈజీ ఫర్ ఈజీ కోడింగే హైయెస్ట్ ఫ్రెషర్ జాబ్స్. ఇప్పుడు అమీర్పేటకి మీకు కంపెనీలు వచ్చి ప్లేస్మెంట్లు చేస్తున్న హైయెస్ట్ సబ్జెక్టు .NET. ఈ .NET సబ్జెక్టు కోసమే కంపెనీస్ ఎక్కువ అమీర్పేటకు వచ్చి కండక్ట్ చేస్తున్నాయి. అంటే ఫ్రెషర్ ప్లేస్మెంట్ ఎక్కువ జరుగుతుంది మైక్రోసాఫ్ట్ .NET, చాలామందికి తెలియదు. ఈ .NET చెప్తున్న ఇన్స్టిట్యూట్స్కి కంపెనీస్ వస్తున్నాయి. అందులో హైయెస్ట్ కంపెనీస్ వచ్చేది వరకు మన ఇన్స్టిట్యూట్కి అంటాను. నువ్వేమంటావు? నిజమే సార్. ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లో వచ్చి మేము ఎక్కడ నేర్చుకుంటున్నాం, డ్రైవ్స్ లేవు సార్, అక్కడ అంతా క్రౌడ్ ఉంది కానీ డ్రైవ్స్ లేవు, మీరు డ్రైవ్స్ బాగా పెడుతున్నారు, మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఇంత ఫీజు అని మేము వెనక్కిపోయాము, మేము తర్వాత ఆలోచిస్తే చూస్తే మాకు టైం చాలా అయింది, బట్ మీ దగ్గర డ్రైవ్స్ అనేది భయంకర మస్తు జరుగుతున్నాయని చెప్పి. నిన్న ఒక స్టూడెంట్ వచ్చాడు, 2 years బ్యాక్ వచ్చాడు, మన దగ్గర ఫీజు ఎక్కువని వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అయ్యాడు, అతను పక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతనికి జాబ్ వచ్చింది, మన దగ్గర అబ్బాయికి. తన చెల్లెల్ని తీసుకొని వచ్చాడు. అతనికి 2 years జాబు చేస్తుండు, 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు నేను 2 years గ్యాప్ రావటం వల్ల 2 years ఫేక్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మీ యొక్క మెటీరియల్స్ ఫాలో అవుతున్నా, మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను, నాకు మీరు చాలా ఇన్స్పిరేషన్, నేను మా సిస్టర్ని జాయిన్ చేస్తున్నాను, నాకు కూడా అవకాశం ఇస్తే జాయిన్ అవుతుంది సార్ అన్నాడు. అన్నప్పుడు నువ్వు ఫేక్ పెట్టుకోవద్దు, నువ్వు ఫ్రెషర్గానే వచ్చేసాయి, నీకు ప్లేస్మెంట్ ఏమన్నా ప్రోగ్రాంలో పెట్టుకుంటే డైరెక్ట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్కిప్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి అతను ఒకటే అన్నాడు, అతనికి 2 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తే నేను 2 సంవత్సరాలు గ్యాప్ రావటం వల్ల ఫేక్తో వెళ్దామని చూసుకుంటున్నాను అని చెప్పాడు. సో అక్కడ ఎక్కడ డ్రైవ్స్ అనేది తక్కువ ఉన్నాయి. తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయిపోయింది, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చావు. ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు మొత్తం? ఇప్పటి వరకు నేను వచ్చేసి 16 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ ఈ 16 ఇంటర్వ్యూస్లో ఆల్మోస్ట్ 6 ఇంటర్వ్యూస్ వరకు ఫైనల్ వరకు వెళ్ళాను సార్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి టెక్వర్స్ కంపెనీ సార్. టెక్వర్స్ కంపెనీలో ఆల్మోస్ట్ HR రౌండ్. యాక్చువల్గా ఆడియన్స్ కూడా చెప్పాల్సింది, తన మొదటి ఇంటర్వ్యూ టెక్అవుట్స్ అది ఎన్ని రోజుల క్రితం జరిగింది? 6 months బ్యాక్. 6 months తర్వాత జరిగింది, సెప్టెంబర్ అప్పుడు. అది 6-7 months బ్యాక్ జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఈయన ఫైనల్కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ మాకు వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఈ సెలెక్టెడ్ అన్నాడు, ఈయన కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. సో ఆఫర్ అయితే వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. అంటే మొదటి ఇంటర్వ్యూలనే వచ్చింది, హోల్డ్లో పడ్డది. ఇక అక్కడి నుంచి చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు. ఇప్పుడు నీతో పాటు అటెండ్ అవుతున్న రాకేష్ ఉన్నాడు. లాస్ట్ 6 months బ్యాక్ నిన్ను రాకేష్ని ఒక ఇంటర్వ్యూ వీడియో చేశాము. సో అతనికి 6 months బ్యాకే క్యాలిబర్ టెక్నాలజీస్లో సెలెక్ట్ అయ్యాడు. అతను AGBSC స్టూడెంట్. అంటే ఒక్కొక్కసారి హార్డ్ వర్క్ చేసినా కానీ కొంత లక్ ఫేవర్ కూడా ఉండాలి. కొంచెం లక్లో అతనికి తొందరగా వచ్చింది జాబు, నీకు కొంచెం స్లో అయింది. టాలెంట్ ఇద్దరికి ఉన్నప్పటికీ కూడా ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ స్టూడెంట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే 6 నెలల క్రితం ఇతను సెలెక్ట్ అయ్యి ఆ కంపెనీ హోల్డ్లో పెట్టి జాబ్ బ్యాక్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు, చాలా డిప్రెషన్లో పోయాడు. మేము మా పరిధిలో ఉన్న కాడికి మేము మోటివేట్ చేసాం. సో మళ్ళీ 6 నెలలు పట్టింది ఇతనికి ఇంకో ఆఫర్ రావడానికి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టూడెంట్కి ఉండాల్సింది అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెన్స్. పేషెన్స్ అయితే చాలా అవసరం.
ఉండాలి. ఉండాలి. ఉన్నప్పుడే ఉండటం వల్లనే ఇప్పుడు నువ్వు రిజల్ట్ చూసావు. Yes, sir. నువ్వు ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యావు ఇప్పటి వరకు నేను ఇప్పుడు? విల్కో సొల్యూషన్స్ ఫైనల్ టెక్అవుట్ ఫైనల్ టెక్అవుట్ పెట్టాను సార్. ఆ విల్కోలో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యాను సార్. ఇంకొకటి వచ్చేసి సివిట్ టెక్నాలజీస్లో లాస్ట్ సెలెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు ఆఫర్ వచ్చింది సేవిట్ టెక్నాలజీస్, రైట్. ఓకే, సో ఫైనల్గా ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో 6 months జర్నీ అంటే బిగ్ జర్నీ. ఎస్ సార్. సో ఇంత పీరియడ్లో నీ యొక్క మానసిక సంఘర్షణ ఎలా ఉంది? ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఒక 10 to 15 days అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎప్పుడు అంటే స్టార్టింగ్ నేను అదంటారు ప్లేస్మెంట్లోకి వచ్చినాక ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు. నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎవరైనా కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఈ డ్రైవ్లో నాకు జాబ్ వస్తే నేను వెళ్ళిపోతా అనుకుంటాం. ఎస్ సార్. సో అది కూడా నీ విషయంలో వచ్చినట్టే వచ్చిపోయింది. పోయి 6 నెలలు డ్రాగ్ అయింది. ఈ 6 నెలలు మాతో నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు నీ సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంది అంటున్నాను. ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూకి చాలా నేర్చుకున్నాను సార్. చాలా అప్డేట్ అయ్యాను. ఇప్పుడు ఎందుకంటే నాకు నా మెయిన్ నాకు ఎక్కడ ఎమోషనల్ అనిపించింది అంటే ఆల్మోస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినాను కూడా ఏ కారణం వల్లనేమో రిజెక్ట్ చేస్తున్నాను సార్. అది నాకు మంచిగా అనిపించలేదు. కానీ అయినా కూడా లాస్ట్ 3 కంపెనీస్ అలానే జరిగినాయి సార్. ఒకటి కిరీటి కంపెనీ, ఇంకా టెకోర్స్ కంపెనీ అండ్ లాస్ట్ కపిల్ ఐటీ సొల్యూషన్స్లో లాస్ట్ 3 బోర్డర్లో అనుకున్నాను సార్. అదొక్కటే కొంచెం అనిపించింది. దాని తర్వాత ఇంటర్వ్యూకి చాలా నేర్చుకున్నాను సార్. అది చాలా అప్డేట్ అయ్యాను. ఎప్పుడైతే శ్రీకాంత్ సార్ వచ్చి మమ్మల్ని బాగా అడ్వాన్స్ టాపిక్స్ కానీ లేకపోతే ఆయన సార్ ఇచ్చిన టాస్క్ కానీ లేకపోతే మెషిన్ టెస్ట్ పెట్టడం కానీ అవన్నీ చెప్పడం వల్ల మాకు చాలా తెలిసింది. కానీ చాలా హెల్ప్ అయింది సార్. దీనివల్ల మేము ఇంకా అసలు C# నుంచి MVC వరకు సార్ అయితే ఏదైతే చెప్పారో సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ ఒక లెవెల్ సార్. ఒక లెవెల్ నుంచి శ్రీకాంత్ సార్ చెప్పింది ఇంకొక లెవెల్ అది ఇంటర్వ్యూ అనేది చాలా హెల్ప్ అయింది సార్. అది అడ్వాన్స్ దానికి అడ్వాన్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి ఏం అడుగుతున్నారు, ఏం టాస్క్లు ఇస్తున్నారు, అవి వచ్చి మనకి 10 times కానీ 20 times కానీ అట్లా చేయడం, మల్టిపుల్ మార్క్ ఇంటర్వ్యూస్ చేయడం శ్రీకాంత్ సార్ కానీ లేకపోతే సంతోష్ సార్ కానీ అట్లా చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది సార్. ఓకే, మాకు ఇలా కూడా మిమ్మల్ని అడుగుతున్నారేమో అని చెప్పి మాకు అనిపించింది సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్న యాక్టివిటీస్లో సెమినార్ ఉంది. ఎస్ సార్. సెమినార్ ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు నువ్వు? ఆల్మోస్ట్ 100+ సార్. 100 సార్లు డయాస్ ఎక్కావు నువ్వు. సో దానివల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది సార్. స్టేజ్ ఫియర్ ఓవర్కమ్. సో ఐడియా మంచి ఐడియానేనా? ఇక్కడ యాక్టివిటీస్ బాగా చేపిస్తుంటా నేను. రోజు ఒక కొత్త ఐడియా వేస్తుంటా. సో అదంట సెమినార్ అంటాము, కోడింగ్ టెస్ట్ అంటాము, రిటర్న్ టెస్ట్లు, మెషిన్ టెస్ట్లు, టాస్క్లు ఇస్తాము, ఆన్ ద స్పాట్ డయాస్ మీద ఎక్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాము, ఇష్యూ ఇస్తాము. సో ఇవన్నీ నీకు అంటే నీకేమనిపించింది? మామూలుగా ఎవరైనా కోచింగ్ అంటే ఓ ఫ్యాకల్టీ డయాస్ మీద ఉండి ప్రజెంటేషన్ డెలివరీ ఇచ్చుకుంటే వెళ్తారు. బట్ ఇక్కడ అలా ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఒక రకమైన సెల్ఫ్ లెర్నింగ్, ఇండివిజువల్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే స్టూడెంట్కి వరకు పని ఉంటుంది. పని ఉంటుందా? సార్కే పని ఉంటుందా? ఇక్కడ సార్ కంటే స్టూడెంట్కి ఎక్కువ. సార్కి అసైన్ చేసే పని మానిటరింగ్ పని ఉంటుంది. స్టూడెంట్ ఏం చేస్తాడు? చేస్తుంటాడు. సెమినార్ ఎవరు చెప్పాలి? స్టూడెంట్. రిటర్న్ టెస్ట్ ఎవరు రాయాలి? స్టూడెంట్. కోడింగ్ టెస్ట్ ఎవరు రాయాలి? స్టూడెంట్. 1 hour 1.5 hour క్లాస్. ఓకే, క్లాస్ కాగానే మళ్ళీ ఏం చేస్తాము? ఒక మెషిన్ టెస్ట్ పెడతాం సిస్టంలో. ఎవరు? స్టూడెంట్. అసలు కాన్సెప్ట్ చెప్పకుండానే ఐడియా ఇచ్చి దాంట్లో ప్రాబ్లం ఆ టాస్క్ చేయమంటాం. మీరు కోర్ అయినా కోర్ ఏపీఐ ఇవన్నీ కూడా మీరు ఎలా నేర్పిస్తున్నాము? టాస్క్ బేస్డ్గా నేర్పిస్తున్నాం. టాస్క్ ఇస్తున్నాం, ఈ టాస్క్ చేయాలంటే నువ్వు అదంతా నేర్చుకోవాలి. సో ఇదంతా కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఫస్ట్ ఫేజ్లో ట్రైనింగ్ ఒక మోడల్ అయితే మీకు అడ్వాన్స్డ్కి వచ్చి ఇంటర్వ్యూ బ్యాచ్ అప్పుడు మొత్తం కంపెనీస్లో ఎలా నేర్పిస్తారో సబ్జెక్ట్ ఆ మోడల్ నేర్పిస్తున్నాం. కానీ అక్కడ స్టూడెంట్కి చాలా స్ట్రెస్ ఉంటుంది కొంచెం. ప్లస్ మీకు టీమ్ ఇస్తాం, మెంటర్స్ని ఇస్తాం. సో అది ఒక ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో అక్కడ నీకేమనిపించింది? ఇది చాలా హెల్ప్ అయింది సార్ నాకు. ఇట్ ఇంప్రూవ్స్ ఇండివిజువాలిటీ ఆఫ్ ద స్టూడెంట్. మీ ఆలోచన విధానం మీద చాలా ఉంటుంది. కరెక్టేనా? కరెక్టే. యా. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్లో నీకు ఓవరాల్గా ఈ 1 year 4 monthsలో మమ్మల్ని ఎన్నిసార్లు తిట్టుకున్నావు? తిట్టుకోలేదు సార్.
లేదు లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అంటే నీకు ఇది అందరికీ తెలవాలి. అంటే ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు, తర్వాత నీ అభిప్రాయం ఏంటి. ఇప్పుడు నువ్వు అప్పుడేమనుకున్నావో ఇప్పుడు అనుకున్న దానికి కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చావు. సో నేను అనేది ఆ నెగిటివ్స్ నుంచి నీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా తెలవాలి కానీ అడుగుతున్నాను. మామూలుగా ఇప్పుడు జనరల్గా మనకు జాబ్ వచ్చి రానప్పుడు ఇంటర్వ్యూలో ఏదో ఏదో జరగాలి అంటే జరగలేదు అని అనిపిస్తుంది మనకి. సో ఎండ్ ఆఫ్ ద డే మేమైతే డే 1 ఎలా ఉన్నామో డే చివరి వరకు అలానే ఉన్నామా, ఏమన్నా మారేమా? అలానే ఉన్నారు సార్. ఫీజు కట్టించుకునేటప్పుడు సునీల్ ఫీజు కట్టు మంచిగా కట్టు అని చెప్పి పూలు చల్లుకుంటా, అంటే ఒక దండలు వేసుకుంటా, లేకపోతే ఏదో అంటే ఏమంటారు మోటివేట్ చేసుకుంటా, స్వీట్గా మాట్లాడి మళ్ళా అంటే నేను అనేది ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు అందరూ కన్విన్సింగ్గా మాట్లాడతారు, తర్వాత ఆ కేరింగ్ తగ్గుద్ది. లాస్ట్లో మీకు ఏదైనా అంటే లాస్ట్లో రెస్పాన్సిబిలిటీ వదిలేస్తారు. ఆ మోడల్ ఏమన్నా ఉందా మా దగ్గర అంటున్నాను. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు. డే 1 నుంచి ఒకటే చెప్తున్నాను, నీ సబ్జెక్టే నేను కాపాడుతుంది. డోంట్ లీవ్ మై హ్యాండ్ టిల్ యూ గెట్ జాబ్. ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా మేము పెట్టిస్తాం. నువ్వు ఇంటర్వ్యూస్ డిలే అయిన కొద్దీ నీకు సబ్జెక్ట్ వస్తుంది, కరెక్టే కదా. సో నువ్వేమనుకున్నావు ఫస్ట్లో నెగిటివ్ మధ్యలో? ఫస్ట్లో వచ్చేసి నాకు ఒక్కోసారి అనిపించేది సార్, లాస్ట్ అంటే ఇంటర్వ్యూస్ అనేది డిలే అయిపోతుంది, పైగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఎక్కువ ఫ్రెషర్ వాళ్ళకేమో ఎక్కువ 1 ఇంటర్వ్యూలు 1 రౌండ్ 2 రౌండ్స్లోనే వెంటనే జాబ్ వస్తుంది. అదే మాకు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ 5 రౌండ్స్ 6 రౌండ్స్ పెట్టినా కూడా ఇంటర్నల్ రిఫరెన్స్ ద్వారా ఇట్లా మామూలుగా వస్తుందేమో మాకు రావట్లేదేమో అని చెప్పి మేము అనుకున్నాం సార్. అనుకున్నాం. దాని తర్వాత అంటే సార్ వాళ్ళు కూడా కొంచెం ఫైనల్ 1 వరకు వెళ్తున్నారు కదా, కొంచెం మమ్మల్ని కూడా కొంచెం మాట్లాడితే పుష్ చేస్తే బాగుండేది అని అనిపించింది. కానీ మరి ఇప్పుడు గ్యాప్ ఉన్న వాళ్ళకి రావట్లేదేమో అని ఒక డౌట్ వచ్చింది మీకు ఒక టైంలో, నాతో కూడా అన్నావు. బట్ మనం చూసుకుంటే రెవాల్సిస్ 2 బ్యాచ్లు వెళ్ళాయి. 2 బ్యాచ్లలో కూడా 10 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. జీపీ ఇన్ఫోటెక్ మీటే ముందు జరగలేదు కానీ రిక్రూట్మెంట్ కపిల్-ఐటీ రిక్రూట్ అయిన వాళ్ళు కూడా గ్యాప్ ఉన్న వాళ్ళే, అండ్ జీవీఆర్లో రిక్రూట్ అయిన వాళ్ళు కూడా గ్యాప్ ఉన్న వాళ్ళే. మరి అవన్నీ చూసినప్పుడు ఏమనుకున్నారు? మరి లాస్ట్ కపిల్-ఐటీలో అంతా గ్యాప్ ఉన్న వాళ్ళు 10 years గ్యాప్ ఉన్న వాళ్ళు పోయారు. అప్పుడేమనిపించింది? అప్పుడు ఓకే అనిపించింది కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్యాప్ ఉండితే జాబులు రావని అనుకోవటం అయితే అబద్ధం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 10 ఇంటర్వ్యూలు వచ్చాయి మన దగ్గరికి. గ్యాప్ ఉన్న వాళ్ళకి ఒక 6 ఇంటర్వ్యూలలో అటెండ్ అయ్యే అవకాశం దొరికింది. ఫ్రెష్గా పాస్ అయిన వాళ్ళకి 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే అవకాశం దొరికింది, అంతే కదా. సో అంటే గ్యాప్ ఉండటం వల్ల నీకు మేము ఆర్గనైజ్ చేస్తున్న 10 ఇంటర్వ్యూలలో మేబీ ఒక 3-4 ఇంటర్వ్యూలలో, యాక్చువల్గా అవి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావు, మేము కంపెనీస్కి పంపించిన ఇంటర్వ్యూస్. మన క్యాంపస్ ఇంటర్వ్యూస్లలో మిమ్మల్ని కాదని ఇంటర్వ్యూలు జరిగింది లేదు. అంటే ఒక 10 ఇంటర్వ్యూలు మాకు దొరికినప్పుడు ఒక 4 ఇంటర్వ్యూల వరకు రీసెంట్లీ పాస్డ్ వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చారు. బట్ 6 కంపెనీస్లలో వరకు మీకు 10 ఏళ్ల గ్యాప్ ఉన్న 15 ఏళ్ల గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు, ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకుంటే కపిల్-ఐటీలో ఇప్పుడు మన ఇద్దరు మహేందర్ రెడ్డి 2017 పాస్ట్, అదే కంపెనీ సౌజన్య 2008-07 బీజెడ్సీ, తర్వాత శ్యామ్ సుందర్ 2013, పవన్ 2011-13 అది, తర్వాత మనకి రెవాల్సిస్లో అనిల్ 2015. సో అక్కడ మనకి తరుణ్ 2013. సో ఇంత గ్యాప్ ఉన్న వాళ్ళు చాలామంది, పెద్ద లిస్టుది. సో మన నల్లబాబు 2013 ఏది రెవాల్సిస్. సో మీరు చూసిన ఇంటర్వ్యూలో నాగార్జున 2012 పాస్ 2022లో ప్లేస్ అయ్యాడు ఎక్కడ జీపీ ఇన్ఫోటెక్లో. సో అంటే వచ్చిన ప్రతి కంపెనీ గ్యాప్ ఉన్న వాళ్ళని ఫ్రెషర్గా తీసుకుంటుందని నేను చెప్పట్లే, కానీ 10 కంపెనీలలో ఒక 5 కంపెనీలు అయితే గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకునేటట్టు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎటోటో ప్లేస్మెంట్లు అయితే జరుగుతున్నాయా? సో నీకు ఏమనిపించింది టోటల్గా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ మీద నీ అభిప్రాయం ఏంటి?
ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది వదలకండి, సార్ని అనేది వదలకండి. కానీ ఇక్కడికి వచ్చేసి మంచి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఏదైతే ఇప్పుడు ఫ్రెషర్ కానీ లేకపోతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఏ డిగ్రీ అయినా కూడా, ఏ డిగ్రీ పాస్ అవుట్ ఉన్న వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఒక 6 months ఇంకా బెటర్గా నేర్చుకున్న వాళ్ళేమో ఒక 3-4 monthsలోనే జాబ్కి వెళ్ళి కొట్టచ్చు. అదే కొంచెం ఆలస్యమైన వాళ్ళకి కూడా ఒక 7 months 8 months ప్రిపరేషన్ చేసుకొని ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి సబ్జెక్ట్ బాగా వస్తే వెంటనే మీకు వస్తుంది. అది కూడా ఎక్కువ నేను ఇచ్చే సలహా ఏంటంటే శ్రీకాంత్ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ లేకపోతే ఆయన సార్ ఇచ్చిన మెషిన్ టెస్ట్ కానీ లేకపోతే టాస్క్లు కానీ ఏదైనా ఉన్నా అని కూడా సార్ని బాగా ఫాలో అయ్యి యూజ్ చేసుకోండి. అది ఇచ్చే నేను సలహా. ఇప్పుడు స్టూడెంట్ సైకలాజికల్గా మీకు చాలామంది ఇక్కడి నుంచి జాబ్ కొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఇక్కడ ఆబ్సెంటీస్ ఉంటారు, ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళు మనకి డిస్టర్బ్ చేసే అవకాశం ఉన్నదా లేదా? ఉంది సార్. వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ చేస్తుంటారు, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి చెప్పు. ఇప్పుడు యాబ్సెంట్ అనేది జస్ట్ ఒక రోజు 2 రోజులు అంటే పర్వాలేదు. అంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ డిలే అవుతున్న వల్ల ఏమవుతుందంటే మీరు యాబ్సెంట్ అయ్యి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పట్టించుకోవడమే మానేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు చెప్తేనే మీకు తెలుస్తుంది తప్ప మామూలుగా మీరు ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి అసలు ఏం జరుగుతుంది, అసలు ఇంటర్వ్యూస్ ఎలా అవుతున్నాయి, అసలు సార్ వాళ్ళు ఇన్పుట్స్ ఎలా తీసుకుంటున్నారు అది మీరు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఊరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి సార్ వాళ్ళని ఇన్పుట్స్ తీసుకొని ఫాలో అయ్యి మీరు ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అయ్యి బాగా సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్తేనే నా సజెషన్స్. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కదా డిస్టర్బెన్స్, ఆ మాటలు ఎలా ఉంటాయి, ఏమని చెప్తుంటారు? ఇప్పుడు మామూలుగా మీకు వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు మామూలుగా ఎట్లా డిమోటివేట్ చేస్తారు మనని? డిమోటివేట్ అంటే ఏం లేదు సార్. మామూలుగా అయితే ఇంకా టైమింగ్స్ అనేది ఇప్పుడు 9 నుంచి 6:30 వరకు ఇన్స్టిట్యూట్ టైం అంటే మామూలుగా ఎక్కువ అర్లీ అవర్స్ అనేది ఎక్కువ లాంగ్ అవర్స్ పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎక్కువ సార్ అనేది ఎక్కువ ప్రెజర్ పెట్టడం లేకపోతే ఎక్కువ చేయడం, అట్లా టాస్కులు ఎక్కువ చేపించడం, దానివల్ల ఎక్కువ డిస్టర్బ్ అయ్యి కొంచెం స్ట్రెస్ అవ్వడం వల్ల ఎక్కువ లాంగ్ అవర్స్ ఉంటే దానికి ఎక్కువ మెంటల్గా స్ట్రెస్ అవుతుంది సార్. అంటే మామూలుగా జస్ట్ ఇచ్చినాను కూడా టాస్క్లు ఇచ్చినాను కూడా ఒక 2 hours కానీ లేకపోతే 3 hours కానీ అట్లా గ్యాప్ ఇచ్చి అట్లుంటే కొంచెం బాగుంటుంది. అంటే కానీ మరి లాంగ్ అవర్స్ లేకపోతే రిజల్ట్ వస్తుంటవా? రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం అనుకుందాం లాంగ్ అవర్స్ 9 to 6 పెట్టాం, 9 to 6 పెట్టకుండా 9 to 1 పెట్టాం, లేకపోతే 9 to 3 పెడదాం. సో ఇప్పుడు ఈ లాంగ్ అవర్స్ పెడితేనే నీకు 1 year 4 months పట్టింది. షార్ట్ అవర్స్ ఏంది పరిస్థితి? షార్ట్ అవర్స్ ఉంటే తొందరగా నేర్చుకోలేము సార్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే సెమినార్స్ అనేది అటెండ్ అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన టాస్క్ అనేది చేసుకుంటూ ఉంటే మనం వీడియోస్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ మనం చేసుకుంటే అంటే నేను అనేది లాంగ్ అవర్స్ అనేది పెట్టకపోతే మనకి ఇబ్బంది కాదంటవా అంటున్నా? ఇబ్బంది అవుతుంది సార్. మరి నెక్స్ట్ టాస్క్లు ఇస్తున్నాం మనం ప్రెజర్ పెట్టి, ఇప్పుడు టాస్క్ ఇచ్చి మనం అడుగుతాం, ట్రాక్ చేస్తాం, చేపిస్తాం డయాస్ మీద పిలిచి, అది చేయించకపోతే ఎట్లా వస్తుందా? చేయకపోతే రాదు. మరి ఎట్లా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఇది ఒత్తిడికి గురి అవుతున్నాం అనుకుందాం కొద్దిసేపు, ఇక్కడ మనము స్ట్రెస్ అవుతుంది లాంగ్ అవర్స్ ఉండటం అని అనుకుంటున్నాం. 9 to 6 లాంగ్ అవర్. రేపు నీకు జాబ్ వచ్చింది, నీకు జాబ్ వచ్చినాక నీకు అక్కడ ఆఫీస్లో లాంగ్ అవర్స్ ఉంటుందా షార్ట్ అవర్స్ ఉంటుందా? మరి ఇక్కడే లాంగ్ అవర్స్ ఉండలేని వాళ్ళు అక్కడ ఎలా ఉండగలుగుతారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ మేము టాస్క్ ఇచ్చి టార్గెట్ పెట్టి మళ్ళీ అడుగుతాం, బట్ అదే కూడా ఫ్లెక్సిబులే. బట్ కంపెనీలో టాస్క్ ఇచ్చి మీటింగ్లో నువ్వు అడుగుతాడు నీ ఏమైందని. ఇక్కడ ప్రెషర్ అయినప్పుడు ఇక్కడ అంతా సపోర్ట్ ఉంటుంది మనకి, అక్కడ నీది ఒక్కడివే చేయాలి. అక్కడ ఎట్లా? ఇప్పుడు ఇక్కడ మనం ప్రెషర్ అనుకుంటాం కొద్దిసేపు, సరే అక్కడ ఆఫీస్లో ఆ ప్రెషర్ ఎట్లా తీసుకోగలుగుతారు, ఇక్కడ ప్రెషర్ తీసుకోలేకపోతే?
అక్కడ అనేది చాలా చాలా ఎక్కువ కష్టపడాలి సార్. ఇంకా కష్టపడాలి. అక్కడ టాస్క్లు కూడా చేయాలి, ఇంకా టఫ్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ కాంప్లికేటెడ్గా ఇక్కడనే మనం టాస్క్ రిలేటెడ్ ప్రెషర్ని ఇదంతా అందరికీ తెలవాలి. అంటే అందరూ అనుకునే దానికి ఇప్పుడు నీతో ఓపెన్ చేయించా, నువ్వు ఇది చెప్తావు, దీనికి మేము సమాధానం చెప్పాలి, ఇది అందరికీ రీచ్ అవ్వాలని చెప్తున్నావు. ఒక ఇన్స్టిట్యూట్లో కోర్సులు రన్ చేయటం అమీర్పేటలో ఏం జరుగుతుంది అంటే అమ్మా, అందరూ వినండి, 2 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది ఎక్కడైనా. 8 to 10 ఒక బ్యాచ్, 10 to 12 ఒక బ్యాచ్, 3 to 5 ఒక బ్యాచ్, 5 to 7, 7 to 9 ఇలా ఒక ఇన్స్టిట్యూట్ 5-6 బ్యాచ్లు నడుపుతుంది. 5-6 బ్యాచ్లు నడిపి 2 గంటలు నేర్పించి పంపిస్తారు. అలా పంపించటం వల్ల స్టూడెంట్కి ఎట్టి పరిస్థితుల్లో సబ్జెక్ట్ రాదు. అల్టిమేట్ మినిమం 8 to 10 అవర్స్. ఇప్పుడు ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, పర్ డే ఎన్ని అవర్స్ కూర్చుంటారు? 12 to 14 అవర్స్ కూర్చుంటారు. ఒక ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఒక 10 to 9 అవర్స్. వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళే వాళ్ళు దగ్గర పర్ డే 12 to 16 అవర్స్ కష్టపడతారు. మరి అప్పుడు మనం 8 to 10 అవర్స్ స్పెండ్ చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీకు జాబ్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 9కి లాగిన్ అయితే నైట్కి 1కి లాగౌట్ అవుతున్నారు ఎంప్లాయీస్. ఇప్పుడు ఇవన్నీ ఈ ట్రైనింగ్ పీరియడ్లో అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఇలా అలవాటు చేసుకోలేను అంటే వాడు ఐటీకి పోవటం వేస్ట్. ఇప్పుడు మన దగ్గరైనా ఎవరి దగ్గరైనా కోచింగ్కి వచ్చినప్పుడు మాకు స్ట్రెస్ అవుతుంది, మాకు ఇన్ని అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ మేము ఉండలేము అన్నప్పుడు అసలు నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే అలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వైపు రావటం అనవసరం. సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవటమైనా కానీ చిన్నపిల్లల ఆట అయితే కాదు. ఒక డెడికేషను, ఒక ఏదో ఉద్యోగం క్రేజీగా నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలనుకొని వచ్చేవాళ్ళు అసలు రావద్దు, వేస్ట్. గవర్నమెంట్ జాబ్లో లేకపోతే ఏదో అవుట్సోర్సింగ్ జాబ్లో వైపు వెళ్ళాలి. మినిమం 8 to 10 అవర్స్ అనేది చాలా తక్కువ టైం నేను చెప్పేది. రేపు మీరు జాబ్లోకి వెళ్తున్న మన స్టూడెంట్ చెప్తారు 8కి పోతున్నాం 11కి వస్తున్నాం సార్ అంటారు. ఓకే, సో అది కామన్. అది స్ట్రెస్ అనుకుంటే ఇదంతా స్ట్రెస్ సార్ మాకు అనుకుంటే అసలు ఐటీయే వద్దు. నేను ఇచ్చే అడ్వైజ్ అయితే వాళ్ళు సాఫ్ట్వేర్ ట్రైనింగ్లకు కాదు, రేపు ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఇవి రన్ చేయరు ఈ విధంగా 8-10 అవర్స్. మేము ఒకటే బ్యాచ్ నడుపుతున్నాం, పర్ డే 10 అవర్స్ ఒకటే బ్యాచ్. మన దగ్గర ఒక 50 మంది ప్రిపరేషన్ బ్యాచ్లు ఉంటారు, ఒక 50 మంది ఇంటర్వ్యూ బ్యాచ్లు ఉంటారు. బట్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఆ 10 అవర్స్లో 5 బ్యాచెస్ రన్ చేస్తారు. ఈచ్ బ్యాచ్లో 200 మంది ఉంటే 1000 మంది ఉంటారు. మన కాడ తిప్పి కొడితే 100 మంది ఉంటారు. ఓన్లీ వీఆర్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ 100 స్టూడెంట్స్, బట్ ఎవ్రీవన్ విల్ రన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ 500 to 1000 అడ్మిషన్స్. 100 అడ్మిషన్లతో మనం ఇన్స్టిట్యూట్ చెప్తున్నాం. 10 మంది జాయిన్ అవుతుంటారు, నెలకి 10 మంది జాబులు వచ్చి పోతుంటారు, అంతే కదా. 10 మంది ఇన్ను 10 మంది అవుట్. దిస్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్. 8 to నేను అందరికి అడ్వైజ్ చేస్తున్నాను, స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ లేనిది ఎక్కడా లేదు, ప్రతి చోట స్ట్రెస్ ఉంటుంది. ఐటీలో ఉందా లేదా నాకు తెలియదు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది అయితే 8 నుంచి 10 గంటలు మీరు కూర్చుంటేనే సాఫ్ట్వేర్లో ఒక కోర్సు మీద జాబ్ కొట్టగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వరకు 8-10 కాదు 12 గంటలు 13 గంటలు కూడా పనిచేయటానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని నేను చెప్తున్నాను, అంతేనా? అదే మీరు అనుకున్నదే కావాలంటే కాదు, అది అబద్ధం. అది అబద్ధాన్ని నిజమని ఎలా చెప్పాలి? కాబట్టి మేము ఈ కోర్సుని వి డిజైన్ లైక్ దట్. ఒక ఇండస్ట్రీకి వెళ్ళే ముందు ఒక 1 year, ఒక 6 months, ఒక 8 months స్టూడెంట్ ఈ విధంగా ఇన్స్టిట్యూట్స్లోకి వచ్చి కూర్చోవాలి. అలాంటి ఇన్స్టిట్యూట్స్కే మీరు వెళ్ళండి, అలాంటి ఇన్స్టిట్యూట్స్లోనే మీకు రిజల్ట్ వస్తుంది. మీకు ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే ఫుల్ టైం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాయో ఆ ఇన్స్టిట్యూట్లోనే మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారో, ఏ ఇన్స్టిట్యూట్లోనైతే మీరు గంటన్నర కోర్సులు అటెండ్ అవుతున్నారో మీరు అటెండ్ అయ్యే కోర్సు అనేది ఉపయోగపడటం అనేది అబద్ధం. ఒకవేళ ఆ 2 గంటల తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అది చెప్పలేము. బట్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఫుల్ డే కోర్స్, ఫుల్ డే మీరు జాబ్ కొట్టాలి అంటే ఫుల్ డే ప్రోగ్రాంలో జాయిన్ కావాలి. 2 hours 3 hours ప్రోగ్రాంలో మీకు జాబులు రావు. నెంబర్ 2, ఆన్లైన్ ప్రోగ్రాంలో కూడా మీకు జాబ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవటం శుద్ధదండగా. చాలామంది ఆన్లైన్లో మేము ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం అని చెప్పి అటెండ్ అవుతుంటారు, దాంట్లో అంత ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉండవు. ఈవెన్ దో మన దగ్గర కూడా ఆన్లైన్ కొంతమంది హౌస్ వైఫ్స్ అటెండ్ అవుతారు, వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీఆర్ మానిటరింగ్ ఎవ్రీ hour to hour. అలా జరిగితే ఏం కాదు ఆన్లైన్లో. బట్ ఈవెన్ దో ఆన్లైన్లో అటెండ్ అయ్యేటోళ్ళు కూడా వీక్లీ 1 or
మంత్లీ ఒక 2-3 టైమ్స్ ఇన్స్టిట్యూట్స్కి రావడం అనేది బెస్ట్. ఎస్ సార్. కరెక్టేనా? అంతేనా? చెప్పు. ఇంకోటి వచ్చేసి దూరంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్ లో ఉండండి. ఆన్లైన్ లో అసలు దూరం కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ మరీ అంత దూరం అనిపిస్తే ఆన్లైన్ లో అటెండ్ అవ్వండి. మామూలుగా ఉండేటప్పుడు ఆన్లైన్ లో అటెండ్ అవ్వకండి. ఆన్లైన్ లో అటెండ్ అవుతే మనకి సబ్జెక్ట్ రాదు. ఎప్పుడైతే మనం ఇన్స్టిట్యూట్కి వస్తామో డైలీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటున్నామో ఏదైతే టాస్క్లు ఉన్నామో దానివల్ల ఉంటే మనకి ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది. ఒక్కటే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే మీరు ఏదైనా ఫ్రెషర్స్కి నేను చెప్పే సలహా, ఒక 5 నుంచి 10 నెలల టైంని మీరు ఖచ్చితంగా డెడికేటెడ్గా వేరే ఏం పని లేకుండా పెట్టుకుంటేనే బెస్ట్. ఈవెన్ దో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా, ముందు ఒక 6 నెలలు ఏదన్నా ఒక సబ్జెక్ట్ మాలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడో ఒక్కడ పర్ఫెక్ట్ నేర్చుకున్నాకనే హైయర్ స్టడీస్కి వెళ్ళండి. ఎందుకంటే హైయర్ స్టడీ అయినాక కూడా మీకు అలా సాఫ్ట్వేర్ కోర్స్ అనేది అవసరం. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వటం అనేది అబద్ధం. దాంట్లో మీరు పర్ఫెక్ట్ కాదు. నిష్ణాతులు అయిన తర్వాతనే, సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినాకనే ఇటు ఐటీ జాబ్కైనా ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్కైనా వెళ్ళండి. కానీ మీరు అక్కడిక్కడ 1-2 గంటలు నేర్చుకొని మీరు ఏదో చేస్తారంటే అది అబద్ధం. దానివల్ల మీ ఉద్యోగాలలో చాలా స్ట్రెస్ ఉంటుందని నా అభిప్రాయం. కరెక్టేనా? ఓకే సునీల్, మరే సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో I'm sure we'll see you in very soon in a very good companies you will work. And first job వరకు ఒక 3 to 4 years ఆ కంపెనీని వదలకుండా చేయండి. ఎందుకంటే ఫస్ట్ జాబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ లెర్నింగ్ సెంటర్ ఫర్ యూ, నో డౌట్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్.